హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? అందరితో పాటు మనము బాగుండాలి. మన నెక్స్ట్ ప్రయాణం యాదగిరి గుట్ట నుండి స్వర్ణగిరి శ్రీ వెంకటరమణ స్వామి టెంపుల్‌కండి. ఇదో మెయిన్ ఎంట్రన్స్‌కి వచ్చేసామండి. మీరందరూ గూడా మాతో పాటు మీరందరూ గూడా విజిట్ చేయండి. శ్రీ స్వర్ణగిరి వెంకటరమణ స్వామి టెంపుల్‌ని. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపల ఉందండి. చాలా బాగుంది. ఇది పార్కింగ్. ఇప్పుడు మనం ఇక్కడ పార్కింగ్ పే చేసేసి పార్కింగ్‌కి బ్యాక్ సైడ్ పార్కింగ్ ఇస్తారు. అక్కడ కార్ పార్క్ చేయాలి. ఇంకా కొంచెం దూరం పోతే ఇప్పుడు ఇది మెయిన్ సర్కిల్ అండి. టెంపుల్ ముందర ఉన్న ఒక వాటర్ ఫాల్స్ ఇది. రియల్‌గా అండి. ఒక స్వర్ణగిరినే అండి ఇది. నిజమైన స్వర్ణం అంటే బంగారండి. బంగారులో నిర్మించిన లంక ఎట్లో అట్లా స్వర్ణగిరి నిజమైన ఒక స్వర్గం అండి. మేము అనుకోనే లేదండి. ఇంత ఒక మంచి ప్లేస్‌ని హైదరాబాద్ వెళ్ళినాము. మీకు తెలుసు ఏదో ఒక మ్యారేజ్ ఫంక్షన్స్‌కి వెళ్ళినాను. అప్పుడు వెళ్ళినప్పుడంతా అక్కడ నియర్ బై ఏ టెంపుల్స్ ఉన్నా మనం విజిట్ చేస్తాము. ఇక్కడ భక్తులు వాళ్ళ ఏమంటారండి శ్రీనివాసుని శంకు చక్రాలు, నామాలు, పాదాలు చూడండి సాక్షాత్తు వెంకటరమణ స్వామి నిజమైన పాదాలు ఉన్నట్టే ఉన్నాయండి. ఇక్కడ భక్తులు వాళ్ళ లక్‌నేమో పరీక్షించుకుంటున్నారు. అడిగాను నేను కాయిన్ బట్టి నిలబడితే వాళ్ళు అనుకున్నది అయితుందంట. పడిపోతే ఏందో అలా అని వాళ్ళ నమ్మకాల్లో ఎందుకు మనము ఎవరి నమ్మకాల్ని మనం తక్కువ చేయకూడదని హ్యాపీగా మీరు మీ పని చేయండి. నేను నా పని చేస్తానని మీతో పాటు ఇక్కడ నేను ఈరోజు స్పెషల్‌గా ఈ వీడియో తీసేదానికి కారణం ఏమంటే, మీకు తెలుసు నేను యూట్యూబ్‌లో ఎక్కడికి వెళ్ళినా ఓ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుండి నాకు పెద్దగా ఎక్స్‌పోజ్ లేదు, ఎడిటింగ్ లేదు. నాకు నేనే చేసుకొని ఏదో మీ ముందు వరకు తెస్తున్నాను ఈ వీడియోస్. నాకు నేను హ్యాపీ. నాతో పాటు మీ అందరిని కూడా ఇక్కడికి తీసుకెళ్తాననే ఒక ఫీల్‌లో ఈ ఒక టెంపుల్ వరకు మీ మీ కళ్ళ వరకు నేను తీసుకొస్తున్నానని నాకు ఖుషి. ఇక్కడ దశ అవతారాల విగ్రహాలు చాలా బాగా అండి. చాలా ఫినిషింగ్‌తో సూపర్‌గా ప్రతి ఒక్క పెద్ద ఒక 3 చిన్న స్టెప్స్, ఒక పెద్ద స్టెప్ వస్తుంది. అక్కడ ఈ మారి ఏదో మత్స్య అవతారము, మొత్తం దశావతార శ్రీ వెంకటరమణ స్వామి, విష్ణుడుగా, నరసింహస్వామిగా ఉన్న ఎన్ని అవతారాలున్నాయో అన్ని అవతారాలు కంటిన్యూస్‌గా ఇక్కడున్నాయండి. మేము ఆ పాలరాతి విగ్రహాలు, సో, నరసింహస్వామి చూడండి ఎంత క్లియర్‌గా ఉన్నాడో. నిజంగా ఎవరో శిల్ప చ శిల్పి తెలీదండి. సూపర్ అండి. ఆయన పనితనం ఇటు చూడండి విగ్రహాలు. మేము పోయినప్పుడు పరశురాముడు, పరశురాముని విగ్రహం ఇది. ఇప్పుడు మేబీ ఇక్కడ షాప్స్ ఉంటాయి గదండీ! శ్రీరామచంద్రుడు నిజంగా అండి. ఎంతో భాగ్యవంతులం అనుకుంటానండి ఒక్కొక్క తూరి. ఇటువంటి గుళ్ళన్నీ మన కంటితో చూసి సంతోషపడతా, నాతో పాటు మీ అందరికీ చూపిస్తానని నాకింకా సంతోషంగా ఉంది. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇదో మెయిన్ టెంపుల్స్ మనం ఇప్పుడు పైకొచ్చేసామండి. పైకొచ్చిన తక్షణమే ఇక్కడ వినాయకుని గుడి ఉంటుంది. కొంచెం ముందర గర్భగుడి వెంకటరమణ స్వామి గర్భగుడి పక్కలోనే వినాయకుని దర్శనం చేసుకొని ఇదే మెయిన్ గాలి గోపురము. విమాన వెంకటరమణ స్వామి కూడా కనిపిస్తాడు. ఇది వచ్చి మన భోజనశాల, అక్కడ ఉన్న వాళ్ళ కోసం ఇది పెద్ద సత్రం అండి. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్. ఇక్కడ మనం ఒక 2 నిమిషాలు కూర్చొని చిన్న పిల్లలు గన్నెత్తుకొని ఆడుకుంటా, అందరితో ముచ్చట్లు పెట్టుకుంటా, ఏమో ఇట్లొచ్చినాము అది ఇది అనుకుంటా. ఇక్కడ మాత్రం అండి టెంపుల్ ఇటు వెళ్ళినా ఒక మారుంది. ఇటు వెళ్ళినా ఒక పక్క. మీరు ఎటంతా మొత్తం గుడంతా తిరిగొచ్చేయొచ్చండి. చాలా చాలా బావుంది. కానీ ఎవరో ప్లాన్ చేసి కట్టిన వారికి మాత్రం ధన్యవాదాలండి. నిజంగా చాలా చేశారండి. గుడి గరుడమంతుడు ఎంత ఎత్తులో అండి 60, 70 అడుగుల ఎత్తులో గరుడమంతుడు. ఇది మెయిన్ గుడి గోపురం అండి. ఇప్పుడు మనం ఫస్ట్ అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తా ఉన్న ఒక మెయిన్ శ్రీకృష్ణుడు చూడండి ఎంట్రన్స్‌లో ఇక్కడ బాలకృష్ణుడు. ఇగ ఇటవుతనే నరసింహస్వామి. ఇప్పుడు మనము కోనేరులో ఉన్న మెయిన్ వెంకటరమణ స్వామిని పడుకొని శ్రీ మహావిష్ణువుని, వరాహస్వామిని ఏ పేరుతో పిలిచినా తక్కువేనండి ఆయన్ని. ఇప్పుడు ఎంట్రన్స్ స్టార్ట్ అయిందండి. మనం వెళ్తూ ఉన్నాం. మనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాము. కోనేరు కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. పైన మనం దర్శనం చేసుకోవచ్చు. కిందనింక కూడా దర్శనం చేసుకోవచ్చండి. క్లీన్‌గా చూడండి. ఎంత అందంగా ఉండదండి. నేను ఇదే మారి టెంపుల్ ఎక్కడో నేపాల్‌లోనో ఎక్కడో ఒక దగ్గర చూసానండి. మేబీ సేమ్ ప్లానింగ్ ఏమో తెలీదు. నాకనిపిచ్చింది. నేను మీతో షేర్ చేసుకున్నా. మీరు ఇదే మారి విగ్రహాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. శ్రీ వరాహస్వామి. ఈయన భాగ్యాన్ని ఈయన దర్శించుకున్నారంటే కోరిందల్లా బంగారే అండి. పట్టిందల్లా బంగారే మీరు. ఇది గోశాల అండి. ఏమండి ఈ గోశాలలో ఈ ఈ మధ్య కాలం ఏ గుడికి వెళ్ళినా అండి, ఏదన్నా ఒక మంచి ప్లేస్ ఉందంటే భగవంతుని తర్వాత గోశాల అండి. ఆ ప్రశాంతత, నిజమైన నాటి ఆవులు సాకుతారండి. చాలా బాగుంది. ఇదే మెయిన్ ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామికి అటు సైడ్ 80, 70 అడుగుల్లో గరుడ మంతుడు ఉంటాడు. కానీ ఈ ఆంజనేయ స్వామి
ఉన్న ఒక పీఠం ఉందండి. మీరు చాలామంది హంపీకెళ్ళే ఉంటారు. హంపీలో ర రాయి రథం తేరుంది గదండీ! రాయి తేరు. అదే మారి తేరు సేమ్ మోడల్‌లో చేసి దానిపైన ఆంజనేయుని అంతెత్తు విగ్రహాన్ని పెట్టారండి. నిజంగా ప్రతి ఒక్కటిని మనం మనసు పెట్టి చూస్తే అది అన్నిటికి నచ్చుతుందండి. ఇదో ఇది చూడండి దేవుడిని దగ్గరగా గూడా చూడొచ్చని ఇంకో ఫోటో పెట్టాము. ఈ గుడి చుట్టూ 4 కోనేరు చుట్టూ 4 ఉన్నాయి గండి దేవుళ్ళు. నలుగురు 4 పక్కల దే దేవత విగ్రహాలండి. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క పేరుంది. లెంతీ వీడియో అయిపోతుందని నేను అన్నీ క చానా షార్ట్‌గా కవర్ చేశానండి. ఫైనల్లీ మా స్వర్ణగిరి మీకెలా అనిపిచ్చింది? ఏమి? ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీతో పాటు మేము విజిట్ చేసినందుకు మాకు చానా సంతోషమాయ. ఇది చూడండి గరుడమంతుడు గాని, ఆంజనేయుడు గాని ఇట్లే రండి ఇంకొంచెం ముందుకి. ఇప్పుడు చూడండి ఒక పెద్ద అమేజింగ్ బెల్. ఇది ఎలా తయారు చేశారో తెలీదండి. ఇంత పెద్ద గంట. మేబీ అది ట్యాగ్ చేసినానంటే నేను ఒక తూరి బెల్ చేసుంటాను. కానీ దానిపైన రాసారండి శ్రీ వెంకటేశ్వర శ్రీ లక్ష్మి ఇదో మేము చెప్పిన తేరు చూడండి. మీరు హంపీలో చూసిన ఫీల్ మీకొస్తుంది. ఈ తేరు పైనే ఆంజనేయుడు. ఇది బ్యాగ్ అక్కడ ప్రసాదాల బ్యాగు. తర్వాత ఆ బ్యాక్ సైడ్ అంతా ఒక్క విషయం అండి. ఎవరికన్నా ఏమన్నా అర్జెంట్ అయితే వాష్‌రూమ్స్ మాత్రం సూపర్ అండి. ఏ 5 స్టార్ హోటల్‌కి తక్కువ లేదండి. అంత బాగున్నాయి. అంత క్లీన్‌గా మెయింటైన్ చేసినారండి. ఇదో ఫైనల్లీ ఇదో మన మనం ఎవరే గాని గుడికెళ్తే కోనేరులో ఒక కాయిన్ ఏసినాం గదండీ! కాయిన్స్ వేశారండి. మెరుస్తున్నాయండి. లైటింగ్స్‌లో ఇంకా చాలా బావుండింది టెంపుల్. ఇది కింద దగ్గరగా పోయి తీశాను నేను. ఏమండి ప్రతి ఒక్కరు ఫోన్‌లో పాపం వీడియోలు, ఫోటోలు వాళ్ళ మనసుకు నచ్చినట్ల పోయినోళ్ళందరూ సెల్ఫీసు నిజంగా అలా చూడడము ఇంతమందితో ఇటువంటి ప్లేసెస్ అనేది చాలా బాగా అనిపిచ్చింది. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. ఈయన శివుడండి అదే 4 పక్కల తుంబుర నాదేశ్వరుడు ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క పేరులో ఉందండి. చాలా బాగా వచ్చిందండి. మేము అనుకోనే లేదు. ఇక్కడ మెయిను అందరూ మొక్కుకొని అక్కడ దీపాలు అంటిస్తారండి. మీకెలా అనిపిచ్చింది? ఏమి మా స్వర్ణగిరి వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత అప్‌కమింగ్ కొత్త లేటెస్ట్ వీడియోలతో మీ ముందుంటాను. ప్లీజ్ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.